నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు మనం కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గోపాలపురం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు అరగని విస్తీర్ణంలో కూర అరటికల్లో సాగు చేస్తున్న రైతు పూలనాటి పద్దయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ పంట వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతుబడికి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రైతు ఈ అరటి తోట కాకుండా ఇంకో 10 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నా అంటున్నారు. ఆ 10 ఎకరాల్లో ఏ రకాల వ్యవసాయం చేస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పద్దయ్య గారు. చెప్పండి. మీరు ఈ అరటి తోట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? 6 ఎకరం చేయనండి. ఇది ఇప్పుడు నాటారు మొక్క? 9 నెలలను. అయ్యో 9 నెలల కాలం పట్టిందండి. ఇంకా మీరు ఇంకో 10 ఎకరాల వరకు సాగు చేస్తా అంటున్నారు. 10 ఎకరాల్లో మీరు ఏ పంటలు పండిస్తారు? 2 ఎకరాలన్నర కోకో తోట, కొబ్బరి తోట కలిపి ఉంది. అది 2 ఎకరాలన్నర. అంటే కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో. నెక్స్ట్ ఇంకా మిగతా ఏం చేస్తారు? 8 ఎకరాల చిల్లర ఉడిచేలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఎకరం విస్తీర్ణంలో అరటి తోట. మొక్కలు ఎన్ని మొక్కలు ఈ 1 ఎకరం విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు నాటారు? 400 అండి. 400 మొక్కలు నాటారు. 400 అంటే మొక్కకి దూరం ఎంత పెట్టుకున్నారు? 7 అడుగులు. 7 అడుగులు. సాలుకు మధ్యన ఎటైనా 7, 400 మొక్కలు పెట్టారు. మా నాటిన దగ్గర నుంచి మందు కట్టలో ఎన్ని దఫాలుగా ఇవ్వాల్సి వచ్చింది? 4 సార్లు ఇచ్చాను. 3 12 గట్టలు ఎట్టినప్పటికి ఇంకో 2 కొట్లు పడుతుందండి. దీనికి 12, 6, 18 గట్టలే పడుతుంది. దీనికి నీటి తడులు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది? 10 రోజులకి. వారానికి 10 రోజులకి ఇవ్వాల్సి వస్తుంది. అసలు వర్షాలు పడలేవు కదా. ఇది వరకు అయితే మే నెల కంటే వర్షాలు కురిసేసి తల్లి ఉండేది కాదు. ఇప్పుడు కూడా తల్లి ఎటువంటి వస్తుంది. నెలకు 4 తల్లి కంపల్సరీ పడతాయి వర్షాలు లేకపోతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ధర ఎట్లా ఉంది? ఒక గెల ఒక్కటికి వచ్చి ఎంత అవుతుంది? 300 దిగుతున్నాయి గెల అయితే ఇప్పుడు మటుకి. ఇప్పుడు ప్రస్తుతానికి 400 గెలలో మీకు చేతికి వచ్చి సుమారుగా ఎన్ని ఉంటాయి? 300 తెగితే 300 అంటే 300 అంటే మంచి దిగుబడి నుంచి గెల 300 వరకు తెగితే ఇంకో 100 అటు ఇటుగా ఉంటాయి కదా. అటు ఇటుగా ఉంటాయి. అంటే సుమారుగా మీకు ఈ అరటిగెల ఈ 1 ఎకరం విస్తీర్ణంలోను ముందుకోవడానికి ఎంత మొక్క తెచ్చి పాతడానికి ఎంత ఖర్చు అయిందండి? ఒక 5,000 రూపాయలు కూడా వచ్చు. మీరు 12 బస్తాలు ఎరువులు ఇచ్చి అన్నారు. ఇంకొక 6 బస్తాలు, ఒక 18 బస్తాల వరకు ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది. ఎరువులు ఇది మీరు పంట గ్రోత్ రావడానికి బాగా రావడానికి ఏమేమి ఎరువులు అందించవలసి వచ్చిందండి? 20లో పటాసు, అమ్మోనియా 3 పెట్టండి. ఇప్పుడు అన్ని 12 కట్టలు కూడా ఈ 3 రకాలే పెట్టండి. 3 రకాలే పెట్టారు. సుమారుగా ఈ 12 పెట్టారు. ఇంకో 6 పెడతా అన్నారు. 18 వరకు అవుతుంది. దీనికి ఎరువులకి ఎంత వరకు ఖర్చు అవుతుంది? ఎరువులకు 20,000 పైన అవుద్దండి. 20,000 వరకు బిల్ అవుద్ది. ఒక 5,000 రూపాయలు మీరు పిల్లకి పాడినంత వరకు. అంటే ఇప్పుడు కొన్ని మెట్ట ప్రాంతాల్లో అయితే ప్రతి అరటి తోటకి ఏదైనా చక్కెరకిలో అయినా కర్పూరైనా దేనికైనా ఎదురు వేస్తారు. మీరు ఎదురు వేయలేదు. దేనికని ఎదురు తెచ్చుకోవటం పెట్టుబడి విషయంలో వెనకాడతారా? లేకపోతే మీకు అత్తమోనే అయ్యం కదా. మళ్ళీ ఎదురు పక్కన అలా పాడైపోద్ది. ఇప్పుడు 10 సంవత్సరం అంటుతోటి అనుకోండి, వేసినా పీకి 2 నెలలు పక్కన మళ్ళీ ఇంకో తోట దిగేసుకోవచ్చు. మనం అత్తమోనే అయ్యం. ఒక సంవత్సరం అత్తం, ఒక సంవత్సరం అయ్యం. అంటే దాని వినియోగం సరిగ్గా ఎదిరింది కదా. ఇంకా ఇది ఎన్నుంటని చెప్పి వదిలేస్తుండదు. అంటే మెట్ట ప్రాంతాల్లో అయితే కంపల్సరీ వేస్తారు. గమ్ముని అడుగులో తిరిగిపోద్దండి. బొంత అంత గమ్ముని ఎరగదు. చిన్న మాదిరిగా గాలి కూడా తట్టుకుంటది. ఒకవేళ నిజంగా ఎక్కడ 1-2 తిరగబడినా ఏళ్ళలో తిరగబడిపోతుంది. శరీరాన్ని గమ్ముని ఎరగదు బొంత. ఆ ఏళ్ళలో తిరగబడిపోతే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పడిపోయినా కానీ తోడిపోతుంది. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అదే కిందకి పడిపోయినా ఏళ్ళలో తిరగబడిపోయినా తోడిపోద్ది. ఎదురు కట్టేయనండి. అంటే ఆటేసి వాళ్ళు అయితే వేసుకుంటారండి. కదా మనం. అంటే మీరు అదే వేరే దీంతో ముందు దీంట్లో ఏ పంట వేసారు? దీంట్లో కాలిఫ్లవర్ వేసానండి. కాలిఫ్లవర్ వేసాక పిల్లకని ఆటేసి గొట్లు కట్టేసి కాలిఫ్లవర్ వేసానండి. కాలిఫ్లవర్ పంట అయిపోయాక దీన్ని చేయడం మొదలు పెట్టారు. మొత్తంగా చూసుకుంటే
చిత్తుతో సహా మీకు నాటిన దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి చిత్తుతో సహా ఈ అరెకరం విస్తీర్ణంలో ఎంత ఖర్చు అవుతుంది? నేను చేసిన చాకరీ కాక ఒక 50,000 రూపాయలు చేతి రూపాయలు మీ కష్టం కాక 50,000 రూపాయలు అవుతుంది. ఈ దానికి అట్లకి నీరెట్టినట్లకి కూలి పనులు కట్టకుండా ఖర్చు పెట్టిన ఏదో ఒక 50,000 ఉంటుంది. 50,000 రూపాయలు అవుతాయి. అంటే 300 గెల్ల వరకు నికరంగా తెగొచ్చు. అక్కడి నుంచి ఇంచుమించులో తెగొచ్చు. దానికి వచ్చినా రాకపోయినా అది లెక్క కాదు. ఒక 300 వరకు అవుతుంది. 400 గెల నిమిత్తం ఒక 300 వరకు మీకు చేతికి రావచ్చు. ఇప్పుడు ప్రస్తుత ధర ఎలాగ ఉంది అన్నారు? ప్రస్తుత ధర అయితే 300 జరుగుతుందండి. నిలబెడితే 1,00,000 రూపాయల వరకు 1,00,000 రూపాయల వరకు రావచ్చు. ఒక 50,000 రూపాయలు ఖర్చుపోయినా 50,000 రూపాయలు ఉండొచ్చు. ఇదే ధరలు నిలబెడితే కనుక. ధరలు నిలబడకపోతే 70,000-80,000 రావచ్చండి దానికని చెప్తాను. ఇది రైతు పెద్దయ్య గారు పంట వివరాలు. నాటిన దగ్గర నుంచి 9 నెలల కాలంలో ఈ పంట తీసుకోవచ్చని, సుమారుగా 4 నుంచి 5 మార్లు ఈ ఎరువులు అది ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, అరెకరం విస్తీర్ణంలో 400 వరకు మొక్కలు నాటానని, 300 వరకు నాణ్యమైన గెలలు అయితే తీయొచ్చు. ప్రస్తుత ధర 300 రూపాయలు పలుకుతుందని, ఇదే ధర కంటిన్యూ అవుతే కనుక 1,00,000 నుంచి 1,20,000 వరకు ఆదాయం రావచ్చని, 300 రూపాయలు ఇప్పుడు ప్రస్తుత ధర 300 రూపాయలు రైతు చెప్పి ధర నికరంగా ఉన్నట్లయితే 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఈ అరెకరం విస్తీర్ణంలోనూ ఆదాయం తీయొచ్చు అని చెప్పి రైతు పొన్నట పెద్దయ్య గారు చెబుతున్నారు.